మనల్ని ఎవరో చంపుతామని లేదా భూమి నుండి నిర్మూలిస్తామని బెదిరిస్తే మన విమోచకుడు ఎవరు? మనము ఏమి చేయాలి? ఈ రోజుల్లో మనము క్రైస్తవులపై పెరుగుతున్న బెదిరింపులను చూస్తున్నాము. మత ఉగ్రవాదులు తమ హింసాత్మక ఉద్దేశాలను అమలు చేయడానికి గడువు పెట్టారు. ప్రభుత్వాలు నిష్క్రియంగా ఉండటంతో భయం చాలా మందిని పట్టుకుంది. ఈ దోపిడీదారులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి. ప్రజలు అధికారుల నుండి, సమాజాల నుండి సహాయం కోరుతున్నారు మరియు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మార్గాలను కూడా చూస్తున్నారు. కానీ అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు మనము పక్షపాత వ్యవస్థపై మన నమ్మకాన్ని ఉంచుతున్నామా? మనము మానవ జోక్యంపై ఆధారపడుతున్నామా లేక మన యుద్ధాలను పోరాడే మన విమోచకుడు పై ఆధారపడుతున్నామా? దేవుని వాక్యానికి కట్టుబడి పాముల వలె జ్ఞానవంతులుగా మరియు పావురాల వలె ప్రశాంతంగా ఉందాం. మొదటిది, పరిస్థితి నుండి ఉపసంహరించుకోండి. యేసుక్రీస్తు స్వయంగా ప్రజలు ఆయనను రాళ్లతో కొట్టాలని లేదా చంపాలని ప్రయత్నించినప్పుడు తన నియమిత సమయం ఇంకా రాలేదని తెలుసుకుని అనేక సందర్భాల్లో ఉపసంహరించుకున్నారు. యేసు మనకు ప్రమాదం నుండి ఉపసంహరించుకోవడం పిరికితనం కాదని, కానీ జ్ఞానమని నేర్పిస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది మరియు మన నియమిత సమయం వరకు మన వివేకాన్ని ఉపయోగించి అనవసరమైన ప్రమాదాన్ని నివారించాలి. రెండవది, ఉపవాసం మరియు ప్రార్థన చేయండి. బైబిల్ అంతటా ఉపవాసం మరియు ప్రార్థన దేవుని రక్షణ మరియు జోక్యాన్ని కోరడంలో శక్తివంతమైన సాధనాలు. అనేక గొప్ప విశ్వాసపు పురుషులు మరియు స్త్రీలు సంక్షోభ సమయంలో దేవుని వైపు తిరిగారు. రాజు హిజ్కియా సెన్నకెరీబు నుండి లొంగిపోవాలని కోరుతూ బెదిరింపు లేఖను అందుకున్నాడు. సెన్నకెరీబు ఏమయ్యాడు? అతని సొంత కుమారులు అతన్ని చంపారు. హామాను యూదులను నిర్మూలించాలని ప్రయత్నించినప్పుడు ఎస్తేర్ మరియు మొర్దెకాయి ఉపవాసం మరియు ప్రార్థన చేశారు. హామాను యొక్క విధి తారుమారైంది మరియు అతను ఇతరులకు ఉద్దేశించిన శిక్షను ఎదుర్కొన్నాడు. ఎదోము, మోయాబీలు మరియు అమ్మోనీయుల బెదిరింపులు ఎదుర్కొన్నప్పుడు రాజు యెహోషాపాత్ జాతీయ ఉపవాసానికి పిలుపు ఇచ్చాడు. ఎజ్రా మరియు అతని ప్రజలు తమ ప్రయాణంలో దేవుని రక్షణను కోరడానికి అహవా నది వద్ద ఉపవాసం చేశారు. దానియేలు ఉపవాసం చేసినప్పుడు ఒక దూత అతనికి దివ్య ప్రకటనతో వచ్చాడు. ఇశ్రాయేలు యొక్క గొప్ప రాజు మరియు దేవుని హృదయానికి అనుకూలమైన మనిషి అయిన దావీదు తన స్వంత ప్రజల నుండి తిరస్కరణను ఎదుర్కొన్నప్పుడు ఉపవాసం చేశాడు. మోషే 10 ఆజ్ఞలను స్వీకరించే ముందు ఉపవాసం చేశాడు. ఒక విధ్వంసక కీటకాన్ని ప్రతిస్పందించడానికి ప్రవక్త యోవేలు జాతీయ ఉపవాసానికి పిలుపు ఇచ్చాడు. యేసు స్వయంగా తన పరిచర్య ప్రారంభించే ముందు 40 రోజులు మరియు రాత్రులు ఉపవాసం చేశాడు. దమస్కు మార్గంలో క్రీస్తును కలిసిన తర్వాత పౌలు ఉపవాసం చేశాడు. ప్రారంభ చర్చి ఉపవాసం మరియు ప్రార్థనను అభ్యాసించింది. దేవుడు తన ప్రజలను ఎప్పటికీ మరచిపోడు. ఆయన చేయి మనల్ని రక్షించడానికి కురుచ కాలేదు. ఆయన యెహోవా సబ్బోత్, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, మన ఆశ్రయం మరియు దాగుకునే స్థలం. శత్రువు భయంకరంగా కనిపించవచ్చు, కానీ మన సృష్టికర్త గొప్పవాడు. ఆయన ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడైన దేవుడు.